ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలండి. అందరూ శివయ్యని దర్శనం చేసుకున్నారా? ఇంట్లో దీపారాధన చేసుకున్నారా? చేసుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఈరోజు సోమవారం కదా, మంచి విషయాలు అయితే ఈ వ్లాగ్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఈ వీడియోలోనే మీ అందరికీ ఆ డౌట్లు అనేవి క్లియర్ చేస్తాను. అలాగే నా వ్లాగ్ అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు శివయ్యకి రుద్రాక్ష దీపారాధన చేసుకున్నాను. రుద్రాక్ష దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు మన ఇంట్లో ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క నిన్న ఒక వీడియో పెట్టారు, అందులో కార్తీక సోమవారం ఉపవాసం కోసం చెప్పారు కానీ మాకు అర్థం కాలేదక్క అని ఒక సిస్టర్ అడిగారు. నేను క్లియర్గా కార్తీక సోమవారం పూజ చేసుకొని ఉపవాసం ఎలా చెల్లిస్తాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ చెప్తాను సిస్టర్, ఓకేనా? అయితే పొద్దున్నే లెగవాలండి. మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా మంచి బట్టలు వేసుకొని గుమ్మాల ముందు ముగ్గులు వేసుకోవాలి, ద్వారంకి ముగ్గులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీపాలు వెలిగించుకోవాలి. ప్రతి వీడియోలో చెప్తాను మీకు. దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. కొంతమంది సిస్టర్స్, అక్క దామోదర పూజ రోజు చేసుకోవాలా అని అడుగుతున్నారు. చేసుకుంటే చాలా మంచిది. నదీ స్నానం చేసిన వాళ్ళు తప్పకుండా దామోదర పూజ చేస్తారు. మనకి నదీ స్నానం అవకాశం లేదు కాబట్టి తులసి కోట దగ్గరే దామోదర పూజ అయితే నేను ప్రతి నిత్యం చేస్తూ ఉంటాను. అలా చేయని వాళ్ళు దీపారాధన చేసుకోండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీరు నీటిలో దీపాలు వదులుతున్నారు కదా, ఎన్నెన్ని ఒత్తులు వేసి వదులుతున్నారు అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మన సిస్టర్స్ సగమే చూస్తారు కదా, అందుకు మళ్ళీ నాకు అదే కామెంట్ చేస్తారనమాట. అందులో ఆల్రెడీ చెప్తానమాట నేను. అయితే ఎప్పుడైనా సరే తులసికోట దగ్గర మీరు దీపాలు వదిలినా, నదిలో దీపాలు వదిలినా మనకి ఈ ఈ అరటి డెప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ ఒకరికి 2 ఒత్తులు వేసుకోవాలి. అంటే నాది ఒక ఒత్తిలాగనమాట, 2 పువ్వొత్తులు కలిపి ఒక ఒత్తు అలా అనమాట వేసుకొని ఈ అరటి డెప్పల్లో పెట్టుకోవాలి. మేము నలుగురం కదా, నాది ఒక ఒత్తి, 2 ఒత్తులు కలిపి మా వారిది మా 2 పిల్లలది మొత్తం 4 ఒత్తులు వేస్తానండి. వేసిన తర్వాత కుత్రికా నక్షత్రాలు, లక్ష్మీదేవికి ఒకటి, దామోదరుడికి ఒకటి, అలా అని మనకి నచ్చినన్ని వదులుకోవచ్చు దేవుళ్ళకి. అవి నేను 6 కానీ 5 కానీ ఇలా వదులుతూ ఉంటానన్నమాట రోజువారీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వదులుకోవచ్చు. ఒకరికి 2 ఒత్తులు చెప్పున వేసుకోవాలి, ఒక్కొక్క ఒత్తు వేయకూడదనమాట, ఓకేనా? ఈ విధంగా తులసికోట దగ్గర వదులుకోండి. నదిలో కూడా ఇలాగే వదులుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇగోండి తులసి పూజ చక్కగా చేసుకున్నానండి. దీపారాధన చేసుకొని దామోదరుడిని కూడా పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సోమవారం వ్రతం కోసం చెప్తానండి, క్లియర్గా వినండి. నేనైతే ఎలా చేస్తాననేది మీ అందరికీ చెప్తాను. మార్నింగ్ అయితే పూజ చక్కగా చేసుకుంటానండి. నిత్య దీపారాధన చేసుకొని చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే టెంపుల్కి ఒక్కొక్కసారి వెళ్తాను, ఒక్కొక్కసారి ఈవినింగ్ ప్రదోష వేళలో వెళ్తాను. మా వారు ఈవినింగ్ వెళ్దాంలే అని అన్నారు. మార్నింగ్ అయితే నేను వెళ్ళలేదండి, ఈవినింగ్ వెళ్ళాలి. ప్రదోష వేళలో స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా. అలాగే 365 ఒత్తు కూడా వెలిగించుకోవచ్చు. కొంతమంది మొదటి సోమవారం నుంచి 4 సోమవారాలు 365 ఒత్తు అనేది వెలిగించుకోవచ్చు. ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచిదనమాట. ఈరోజు నేను 365 ఒత్తు అనేది శివాలయంలో వెలిగిస్తాను ఈవినింగ్. అయితే ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఉపవాసం ఎలా చెల్లించాలి అని అడుగుతున్నారు. అక్క కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఎలా ఉంటారు మీరు అని అడుగుతున్నారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైనా లిక్విడ్స్ తీసుకుంటాను. కాఫీ కానీ, పాలు కానీ, ఏదైనా పెసరపప్పు దేవుడి దగ్గర పెడతాం కదా అది కానీ, అలాగే అరటిపళ్ళు కానీ ఇలా తింటూ ఉంటాను. ఆ తర్వాత నైట్కి మళ్ళీ చక్కగా స్నానం చేసి, అంటే 4 గంటలప్పుడే స్నానం చేసుకొని భోజనం అయితే వండేస్తానండి. అంటే పెసరపప్పు, కందిపప్పు కలిపి కుక్కర్లో పెట్టి ఎల్లుల్లి వేయకుండా చక్కగా పప్పు వేసి ఆ పప్పు వండి అన్నం, అలాగే కూర. మేము ఎక్కువగా సోమవారం వచ్చిందంటే మా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వంకాయ, జునుములు అని ఉంటాయండి, అవి కలిపి వండుతామన్నమాట. అది సోమవారం వండి చక్కగా స్వామివారికి మళ్ళీ ప్రదోష వేళలో పూజ చేసుకొని స్వామివారికి మోతు ఆకులో కానీ అరిటాకులో కానీ ఆ ప్రసాదము, అంటే మనం వండిన నైవేద్యాలన్నీ పెట్టి పూజ చేసుకోవాలన్నమాట. పూజ చేసుకొని
మనము టెంపుల్కి వెళ్ళినోళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. పూజ అంతా అయిపోయి స్వామివారి దగ్గర అక్కడ ఆ నైవేద్యం పెట్టి టెంపుల్కి వెళ్ళినోళ్ళు వెళ్ళొచ్చు. నేనైతే అలాగే టెంపుల్కి వెళ్తాను. టెంపుల్కి స్వామివారి దర్శనం అంతా అయిపోయి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం అనమాట మళ్ళీ చుక్క చూసి భుజిస్తానమాట. ఈ విధంగా చేస్తాను. ఒక్కొక్కసారి మార్నింగ్ స్వామివారికి దర్శనం చేసుకున్నాను అనుకోండి, మార్నింగ్ సోమవారము, ఈవినింగ్ మరి వెళ్ళనమాట. ఈవినింగ్ మామూలు ప్రదోష వేళ పూజ చేసుకొని ఆ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం తినేస్తానమాట. ఈ విధంగా నా సోమవారం పూజ విధానం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇగండి పూజ అయ్యేసరికి 6:30 పావుతకు వేడిలా అయిపోయింది. అప్పటికే తులసమ్మ దగ్గర దీపారాధన వెలుగుతుంది. అలాగే గుమ్మాల దగ్గర కూడా ఎప్పుడో 5 గంటలకు పెట్టిన దీపాలు కూడా చక్కగా వెలుగుతున్నాయండి. నాకు సంతోషంతో చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది మీకు యాడ్ చేశాను. ఇలా మనకి ఎక్కువసేపు దీపాలు వెలిగినట్టుగా అయితే ఇంట్లో దైవశక్తి ఉంది అని మనకి పెద్దలు చెప్తారనమాట. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చక్కగా చేసుకున్నానండి. శివయ్యకి కూడా అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక పటం పెట్టుకొని రుద్రాక్ష దీపం పెట్టుకుంటున్నాను. రుద్రాక్ష దీపం పెట్టడం వల్ల చాలా చాలా మంచిదండి. ఎవరైనా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడినోళ్ళు ప్రతి సోమవారం అంటే కార్తీక మాసమే కాదండి, ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం పెడితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందండి. అలాగే ఎవరైనా సరే పిల్లలు ఇంట్లో మొండిగా ప్రవర్తిస్తారు కదా, వాళ్ళ జన్మ నక్షత్రం ఉంటుంది కదండి, ఆ జన్మ నక్షత్రంలో వాళ్ళ చేత ఈ రుద్రాక్ష దీపం వెలిగించినట్టుగా అయితే వాళ్ళు దినదినము మంచి ప్రవర్తన అయితే వాళ్ళు కలుగుతుందనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే రుద్రాక్ష దీపం మీరు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మీరు పెట్టుకోలేదనుకోండి, మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ ఈ వీక్ మీరు కొబ్బరికాయ దీపారాధన పెట్టినా రుద్రాక్ష దీపారాధన పెట్టినా సరే మీ ఇష్టం అనమాట. చాలా మంచిదనమాట ఇది. ఓకేనా? ఇక్కడైతే జిల్లేడు ఆకులు తెచ్చుకున్నానండి. స్వామివారికి జిల్లేడు పువ్వులన్నా జిల్లేడు ఆకులన్నా చాలా ఇష్టం కదా. పువ్వులు అయితే నాకు దొరకలేదండి. ఆకులు తెచ్చుకొని ఒక ప్లేట్లో చక్కగా గోధుమ పిండి, నేను ఆవు పాలు ఆవు నెయ్యి వేసి ముద్దలాగా చేసి ప్రమిద చేసుకున్నాను. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకోవచ్చు, కొబ్బరి నూనె వేసుకొని ఆ ప్లేట్లో ఇది ఈ ఏంటది ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు పేర్చి ఆకుల మధ్యలో మీ ఇంటి దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉంటే అన్ని రుద్రాక్షలు ఆ దీపం దగ్గర పెట్టడమేనండి. అదే రుద్రాక్ష దీపం అనమాట. చక్కగా మీకు ఇవి అంటే జిల్లేడు ఆకులు లేకపోతే మామూలుగా కూడా తమలపాకు పెట్టి తమలపాకు పైన కూడా మనము ఈ పిండి ప్రమిద పెట్టి రుద్రాక్ష దీపం పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెయ్యండి. నేను ఇవన్నీ మీకు చూపించలేదనమాట నా హడావుడిలో, మీ అందరికీ చెప్పేస్తున్నాను. ఇలా అయితే రుద్రాక్ష దీపం వెలిగించిన తర్వాత మనము సంకల్పం చెప్పుకొని చక్కగా స్వామివారికి ఈ రుద్రాక్ష దీపానికి అలాగే శివలింగానికి శివ అష్టకం కానీ శివ అష్టోత్తరాలు కానీ మీకు నచ్చినవి చక్కగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగోండి మార్నింగ్ అయితే రుద్రాక్ష దీపం పెట్టుకున్నాను. శివయ్యకి ప్రతినిత్యం జలంతో అభిషేకం చేస్తాను కదా, మామూలుగా చేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ ప్రదోష వేళలో స్వామివారికి అంటే మనకి పంచమూర్తాలు ఉంటాయి కదండి, దాంతో అయితే సాయంత్రం అభిషేకం చేస్తానండి. ఓకేనా? ఈ విధంగా ఒక్కొక్క పువ్వుతో స్వామివారికి అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి. ఇలా అయితే ఈ మొదటి సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఉపవాసం ఉండని వాళ్ళు చక్కగా ఒక పూట పూజ అంటే మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ మనము టిఫిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఆరోగ్య సమస్యతో ఉన్నవాళ్ళు, చంటి పిల్లలు ఉంటారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉపవాసం చేయవసరం లేదండి. చక్కగా దండం పెట్టుకొని స్వామివారిని స్మరిస్తూ చక్కగా భోజనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మనము ఇక్కడ అంటే ఈ వారం మనము రుద్రాక్ష దీపం నేనైతే వెలిగించుకున్నాను కదా, ఈ వారం మీరు కొబ్బరికాయ దీపారాధన వెలిగించుకున్నారనుకోండి, నెక్స్ట్ వీక్ ఇలా రుద్రాక్ష దీపం వెలిగించుకోండి. అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని ప్రాప్తించే ఉసిరి దీపం అండి. ఉసిరికాయ దీపం కూడా స్వామివారి దగ్గర వెలిగించండి. లక్ష్మీ అమ్మవారికి ఉసిరికాయ దీపం, మహావిష్ణువుకి అలాగే శివయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను 3 ఉసిరికాయలు చక్కగా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి
దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ముందుగా మనము రుద్రాక్ష దీపం వెలిగించేటప్పుడు అష్టోత్తరాలు చదువుకోవాలి. ఆ తర్వాత లింగష్టకం చదివేటప్పుడు నేనైతే ఈ ఉసిరి దీపాలు అయితే వెలిగించుకున్నాను. ముందు అష్టోత్తరాలకి రుద్రాక్ష దీపం వెలిగించుకొని ఆ తర్వాత లింగష్టకం చదువుకునేటప్పుడు ఉసిరికాయ దీపారాధన అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన గుగ్గులం ధూపం కూడా వెయ్యమని చెప్పాను కదా, గుగ్గులం ధూపం కూడా చక్కగా ఇవ్వండి. ఆ తర్వాత హారతి కూడా ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత మనకి ఈ పూజ అనేది పూర్తయిపోతుందనమాట. మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకున్నానండి. నేనైతే ఈవినింగు టెంపుల్కి వెళ్ళి మా వారు నేను 365 ఒత్తు అనేది ఈరోజు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట టెంపుల్లో. మీ టెంపుల్లో వెళ్ళలేని వాళ్ళు తులసి కోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదండి ఇక్కడైతే శివయ్యకి చక్కగా గుగ్గులంతో మొన్న ఊరిందని కదండి, గుగ్గులం తెచ్చుకున్నానండి. గుగ్గులంతో చక్కగా స్వామివారికి ఆ ధూప్ టిక్స్ వెలిగించి ఆ ధూప్ టిక్స్ ఎర్రగా అయిన తర్వాత మనం ఆ గుగ్గులం పొడి వేస్తే మనకి మంచిగా ధూపం అయితే వస్తుంది. లేదంటే కొబ్బరి చెప్పైనా కాల్చేసుకొని చక్కగా మీరు గుగ్గులం వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. రోజు తలస్నానం చేయాలని నాకు పదే పదే క్వశ్చన్స్ వస్తున్నాయి. తలస్నానం మీకు రోజు అవసరం లేదు, చెప్పాను కదా, సోమవారాలు శనివారాలు ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియోస్ మీకు ఉపయోగపడినట్టుగా అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కొంతమంది సిస్టర్స్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అక్క ఉసిరికాయ దీపారాధన కూడా చెప్పండి అక్క అని అంటున్నారు. తప్పకుండా ఉసిరికాయ దీపారాధన ఎలా చేసుకోవాలి, అలాగే కార్తీక మాసంలో దీపదానము ఎలా చేసుకోవాలి నేను అన్నీ మీకు తెలియజేస్తానండి. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. అలాగే మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను పెద్దలని అడిగి మీ అందరికీ తెలియజేస్తున్నానమాట. ఓకేనా? అలాగే ఉసిరికాయ దీపాలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకునేటప్పుడు తిరిగి ఆ ఉసిరికాయలు ఏం చేయాలి, అలాగే పిండి దీపాలు వెలిగించేటప్పుడు పిండి దీపాలు ఏం చేయాలి అనేది మీకు ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. ఈ ఇయర్ కూడా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళకు కూడా మిగిలిన దీపారాధన చేసిన ఉసిరికాయలు ఏం చెయ్యాలి అని కూడా మీకు ఫోర్స్ చేస్తానన్నమాట. తప్పకుండా నా వీడియో అనేది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. ఇగోండి పూజ అంతా అయిపోయిందని మీతో మాట్లాడుతున్నాను.